అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. దేశంలోని జన్ జన్ ఆల్ఫా తరాలను ప్రసన్నం చేసుకోవడానికి ఒకవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్, మరోవైపు కార్పొరేట్ కంపెనీలు ఎందుకు అంతగా ఆరాటపడుతున్నాయి? ముంబైలో కార్పొరేట్ సంస్థల సౌజన్యంతో ఆగస్టు 6వ తేదీన జరగనున్న ఒక కీలక సమావేశానికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ స్వయంగా హాజరు కావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? కార్పొరేట్ వర్గాలు, సంఘ్ పరివార్ ఒకే వేదికపై ఈ తరంతో సంభాషించాలని కోరుకోవడం వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఈ తరం కేవలం భావి వినియోగదారులుగా, భావి ఓటర్లుగా మాత్రమే కనిపించేది. కానీ ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సామాజిక ధోరణులను ప్రభావితం చేసే శక్తి కూడా ఈ తరానిదే. సామాజిక చర్చలకు దిశానిర్దేశం చేసే శక్తి కూడా వీరిదే. అందుకే ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఈ తరాన్ని అర్థం చేసుకునేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. రాజకీయ, సామాజిక, భావజాల సంస్థలు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముంబైలో జంజీ, జన్ ఆల్ఫా యువతతో జరిగే సంఘ్ పరివార్ పెద్దల ఈ కీలక భేటీకి ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ ప్రధాన నిర్వాహక వేదికగా వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొస్తూ భావి నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సంస్థ చెబుతోంది. ఈ సంస్థ వెనుక ప్రముఖ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కూడా కనిపిస్తోంది. రిలయన్స్, టాటా, మహీంద్రా వంటి పారిశ్రామిక సమూహాల సహకారంతో సాగుతున్న ఈ వేదిక వ్యాపార ప్రపంచానికి, కొత్త తరానికి మధ్య ఒక వారధిగా పనిచేస్తున్నట్టు చెప్పుకుంటోంది. ముంబైలోని నీతా అంబానీ కల్చరల్ సెంటర్లో జరగబోయే ఈ కార్యక్రమం కేవలం విద్యార్థుల సమావేశమా, లేక రేపటి భారతదేశాన్ని ప్రభావితం చేయబోయే తరంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే వ్యూహాత్మక ప్రయత్నమా అనే ప్రశ్నలు సహజంగానే ఇక్కడ తలెత్తుతున్నాయి. నిన్నటి వరకు దేశద్రోహులు, తుకడే తుకడే గ్యాంగ్ అనే ముద్రలు మోసిన అదే యువతతో నేడు దేశంలోని అతిపెద్ద భావజాల సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు సంభాషించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అయితే ఈ పరిస్థితి ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈ మార్పు వెనుక ఒక దీర్ఘమైన సామాజిక, రాజకీయ ప్రయాణం కూడా ఉంది. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. గడిచిన 12 ఏళ్లుగా భారతీయ సమాజంలో ఒక విధమైన అభద్రతాభావం, నిశ్శబ్దం రాజ్యమేలాయి. పాలక వర్గాన్ని లేదా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు ప్రజలు సంకోచించే పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరల పెంపు, పెట్రోల్ రేట్ల భారం, తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యలు సామాన్యుడి జీవితాన్ని కుదేలు చేశాయి. ఆవేదన గుండెల్లో ఉన్న బహిరంగంగా గొంతు విప్పేందుకు భయం ఆటంకంగా మారింది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన వారిపైనే వెంటనే దేశద్రోహి అనే ముద్ర వేసే ధోరణి పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాలలో విమర్శలు చేస్తే సైబర్ దాడులు, పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన పౌరులను వెంటాడింది. రాజకీయ అంశాలపై బహిరంగంగా మాట్లాడడమే ప్రమాదం అనే భావన క్రమంగా సమాజంలో బలపడింది. ప్రశ్నించే హక్కును అణచివేయాలనే ప్రయత్నాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు చట్టాల రూపంలో మనకు కనిపిస్తాయి, మరికొన్నిసార్లు విమర్శల రూపంలో బయటపడతాయి. ఇంకొన్నిసార్లు ప్రశ్నించే వారిపైనే ముద్రలు వేయడం, వారిని తూలనాడడం ద్వారా వారిని సమాజంలో ఒంటరిని చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై అధికార వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఆందోళన బాట పట్టిన యువతను భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తుకడే తుకడే గ్యాంగ్గా అభివర్ణించారు. इस देश में एक वायरस और कॉकरोच जैसी पार्टियां आ रही हैं, ये देश को खोखला करने वाले लोग हैं। इन वायरस और कॉकरोच वाले लोगों को निश्चित रूप से ध्यान रखने की जरूरत है। ये देश के टुकड़े करने वाले गैंग के लोग हैं। इन देश के टुकड़े करने वाले गैंग के लोगों को सबक सिखाने का काम भारतीय जनता पार्टी का कार्यकर्ता ही कर सकता है। విదేశీ శక్తుల చేతుల్లో వీరు పావులుగా మారారని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి ఒకరు ఆరోపించారు. ప్రశ్నించే ప్రతి గొంతుక పైన అనుమానం వ్యక్తం చేయడం, విమర్శలకు రాజకీయ రంగు పొలమడం, ఉద్యమాలను అపనమ్మకంతో చూడడం వంటి ధోరణులు ఈసారి కూడా విస్తృతంగా కనిపించాయి. అయితే ఈసారి పరిస్థితి గతంలో లాగా సాగలేదు. ఈ విమర్శలకు జన్ ఆల్ఫా యువత వెనక్కి తగ్గలేదు. సోషల్ మీడియా వేదికలపై తమ వాదనలను మరింత బలంగా వినిపించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు
యువజన వేదికలు, స్వచ్ఛంద సమూహాలు ఈ చర్చను మరింతగా విస్తృతం చేశాయి. భయంతో మౌనంగా ఉండే తరం కంటే ప్రశ్నించి సమాధానం కోరే తరం దేశంలో వేగంగా పెరుగుతోందనే సంకేతాలను ఇవి స్పష్టంగా దేశానికి పట్టి చూపించాయి. పార్లమెంట్ మార్చును అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేసిన ఆ యువత వెనక్కి తగ్గలేదు. జంతర్ మంతర్ వద్ద రాత్రికి రాత్రే మళ్ళీ యువతను సమీకరించి తమ నిరసనను కొనసాగించింది. చివరకు విద్యార్థుల పట్టుదల ముందు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం, ఆందోళనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడం ఈ ఉద్యమానికి కీలక మలుపు. ఈ పరిణామం కేవలం ఒక మంత్రి రాజీనామాతో ముగిసిపోలేదు. సమాజంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన భయానికి ఇది మొట్టమొదటి సవాలుగా నిలిచింది. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థులు ప్రాథమిక వసతులు, పారదర్శక పరీక్షల కోసం స్వచ్ఛందంగా రోడ్లకెక్కారు. మరోవైపు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు, ఇథనాల్ మిశ్రమ విధానం వంటి అంశాలపై రైతులు, వాహనదారులు కూడా తమ అభిప్రాయాలను మరింత బహిరంగంగా వ్యక్తం చేయడం ప్రారంభించారు. ప్రశ్నిస్తే అణచివేస్తారనే భయాన్ని అధిగమించి హక్కుల కోసం నిలబడాలనే ధైర్యం ప్రజల్లో పెరుగుతోందనే సంకేతాలను ఈ పరిణామాలు స్పష్టంగా పాలకుల ముందు పెడుతున్నాయి. ముఖ్యంగా జెన్జీ, జన్ ఆల్ఫా తరాల గురించి ఒక విషయం స్పష్టమైంది. ఈ తరం సంప్రదాయ భయ రాజకీయాలకు సులభంగా లొంగే తరం కాదని, తమ గొంతును తాము వినిపించే సామర్థ్యం కలిగిన తరం అని దేశం మొత్తం గమనించడం ప్రారంభించింది. అక్కడి నుంచే మార్పు మొదలైంది. నిన్నటి వరకు ఈ తరాన్ని విమర్శించిన రాజకీయ సామాజిక శక్తులే ఇప్పుడు వారితో మాట్లాడాల్సిన అవసరాన్ని గుర్తించడం మొదలుపెట్టాయి. విమర్శలతో మాత్రమే ఈ తరాన్ని ప్రభావితం చేయడం సాధ్యం కాదనే అవగాహన క్రమంగా అందరిలోనూ పెరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా జంజీ, జన్ ఆల్ఫా యువతతో ప్రత్యక్ష సంభాషణ అవసరమనే ఆలోచన కూడా బలపడింది. అందుకే ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ స్వయంగా రంగంలోకి దిగారు. నిన్నటి వరకు దేశద్రోహులు, తుకడే తుకడే గ్యాంగ్ అనే విమర్శలు వినిపించిన యువతతో నేడు అదే భావజాల కుటుంబానికి చెందిన అత్యున్నత నాయకత్వం ముఖాముఖి సంభాషించడానికి సిద్ధమవడం దేశ రాజకీయ పరిణామాల్లో ఒక ఆసక్తికరమైన కీలక మలుపుగా చూడొచ్చు. అందుకే ఈ సమావేశాన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తే పరిస్థితి పూర్తిగా అర్థం కాదు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. అదే కార్పొరేట్ రంగంలో జంజీ, జన్ ఆల్ఫాలు సృష్టిస్తున్న ప్రకంపనలు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహక వేదికగా వ్యవహరిస్తున్న ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ సంస్థ మరో ఆసక్తికర అంశాన్ని కూడా ముందుకు తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొస్తూ భావి నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సంస్థ చెబుతోంది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం కూడా కనిపిస్తుంది. ఈ సంస్థ కార్యక్రమాలకు దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల భాగస్వామ్యం, సహకారం కూడా లభిస్తోంది. రిలయన్స్, టాటా, మహీంద్రా వంటి కార్పొరేట్ సమూహాల అనుబంధంతో సాగుతున్న ఈ వేదిక వ్యాపార ప్రపంచానికి, యువతరానికి మధ్య ఒక వారధిగా నిలుస్తోందని చెప్పుకుంటోంది. అందువల్ల ఈ భేటీని కేవలం ఒక భావజాల సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంగా కాకుండా దేశంలో కొత్త తరంతో సంబంధాలను బలోపేతం చేయాలనే విస్తృత ప్రయత్నంలో భాగంగా కూడా కొందరు విశ్లేషకులు దీన్ని చూస్తున్నారు. రాజకీయ శక్తులకు జంజీ ఎందుకు అవసరమో కొంతవరకు అర్థమవుతుంది. కానీ ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలకు కూడా ఇదే తరంతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవడానికి ఎందుకు ఇంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా జంజీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. జంజీ, జన్ ఆల్ఫా తరాలను అర్థం చేసుకోకుండా భవిష్యత్తు భారతదేశాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఇదే విషయాన్ని ప్రపంచ కార్పొరేట్ సంస్థలు చాలా ముందుగానే గుర్తించాయి. అందుకే ఈ తరం గురించి ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పరిశోధనలు జరుగుతున్నాయి. కారణం ఒక్కటే, రేపటి మార్కెట్ భవిష్యత్తును నిర్ణయించేది ఈ రెండు తరాలే. జెన్జీ అంటే 1997, 2012 సంవత్సరాల మధ్య జన్మించిన వారి తరం. ఈ తరం ఇప్పటికే ఉద్యోగాల్లో అడుగుపెట్టింది, పెడుతోంది. జన్ ఆల్ఫా అంటే 2010 సంవత్సరం తర్వాత జన్మించిన వారి తరం. తమ కుటుంబాల్లో కొనుగోలు నిర్ణయాలపై వీరి ప్రభావం చూపడం ఇప్పటికే ప్రారంభమైంది. అంటే ఒక విధంగా తల్లిదండ్రులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, ప్రతి నిర్ణయాన్ని
ఈ తరం శాసిస్తోంది. ఒకప్పుడు కంపెనీలు తమ ప్రకటనలతో వినియోగదారులను ప్రభావితం చేసేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. బ్రాండ్లను ప్రజలే పరీక్షిస్తున్న కాలం ఇది. ఒక కంపెనీ ఉత్పత్తి నాణ్యతతో పాటు ఆ సంస్థ సామాజిక బాధ్యత అంటే ఎథిక్స్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, పర్యావరణ పరిరక్షణ అంటే సస్టైనబిలిటీ, ఉద్యోగుల పట్ల ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలను కూడా ఈ తరం పరిశీలిస్తోంది. అందుకే ఉత్పత్తి కంటే సంస్థల విలువలకే ప్రాధాన్యం ఇప్పుడు పెరుగుతోంది. ఉద్యోగ రంగంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగం ఇచ్చాం కాబట్టి చెప్పినట్లు పని చేయాలి అని పాత కార్పొరేట్ సంస్కృతిని జెన్‌జీ పెద్దగా అంగీకరించడం లేదు. 9 గంటల నుంచి 5 గంటల వరకు ఒకే రకమైన పని, నిరంతర ఓవర్ టైమ్, ప్రశ్నించకుండా ఆదేశాలను పాటించడం వంటి సంప్రదాయ విధానాలను అంగీకరించడానికి ఈ తరం ససేమిరా అంటోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన ఆఫీసు వాతావరణానికి ఈ తరం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మార్పులకు అనుగుణంగా మారకపోతే ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోయే ప్రమాదం ఉందని ప్రపంచ కార్పొరేట్ సంస్థలు అంగీకరిస్తున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు సోషల్ మీడియా ఈ తరానికి అపారమైన ప్రభావాన్నిచ్చింది. ఒకప్పుడు కంపెనీలు తమ బ్రాండ్ ప్రతిష్టను ప్రకటనలతో నిర్మించుకునేవి. ఇప్పుడు ఒక అసంతృప్త వినియోగదారుడి వీడియో, ఒక వైరల్ పోస్ట్ లేదా వేలాది మంది యువత చేసే డిజిటల్ ప్రచారం ఏళ్ల తరబడి నిర్మించిన బ్రాండ్ ఇమేజ్‌ను కొన్ని గంటల్లోనే నాశనం చేసి పారేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సెల్ కల్చర్ గురించి కార్పొరేట్ సంస్థలు ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నాయంటే దానికి కారణం ఇదే. అయితే భారతదేశంలో ఈ చర్చ కేవలం మార్కెట్‌తో ముగియదు. ఇటీవలి విద్యార్థి ఉద్యమాలు మరో విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. జెన్‌జీని కేవలం వినియోగదారులుగా చూడడం తప్పు. వీరు అవసరమైతే ఉద్యమకారులు, అవసరమైతే డిజిటల్ ప్రచారకులు, అవసరమైతే ఓటర్లు, అవసరమైతే భావి నాయకులు కూడా. అందుకే రాజకీయ పార్టీలు, భావజాల సంస్థలు, కార్పొరేట్ ప్రపంచం 3 వేరువేరు రంగాలకు చెందిన శక్తులు ఒకే తరంతో సంభాషించాల్సిన అవసరాన్ని ఒకేసారి గుర్తిస్తున్నాయి. ఇక్కడే ముంబై సమావేశం ప్రాధాన్యం మరింత స్పష్టమవుతుంది. ఇది కేవలం యువతతో జరిగే మరో సమావేశం మాత్రమే కాదు. రేపటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని, రాజకీయాలను ప్రభావితం చేయబోయే తరాన్ని అర్థం చేసుకోవడానికి జరుగుతున్న ఒక పెద్ద ప్రయత్నానికి ప్రతీకగా కూడా దీన్ని చూడవచ్చు. ఒకప్పుడు ఈ తరం కేవలం భావి ఓటర్లుగా మాత్రమే పాలకులకు కనిపించింది. నేడు వీరు ఓటర్లే కాదు, వినియోగదారులు, ఉద్యోగులు, డిజిటల్ ప్రభావశీలులు, సామాజిక చర్చలకు దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదిగారు. అందుకే వీరిని విస్మరించే పరిస్థితి రాజకీయ పార్టీలకు లేదు, కార్పొరేట్ సంస్థలకు లేదు, భావజాల సంస్థలకు లేదు. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.